వెల్కమ్ టు ఓఆర్కే టీవీ9 న్యూస్. ప్రతినిధి ఒంటేరు రాజ్ కుమార్ పరకాల. మేడే స్ఫూర్తితో ఉపాధి హామీ రక్షణ కొరకు సిద్ధం కండి. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎండి అంజద్ పాషా, వ్యవసాయ కార్మిక సంఘం ములుగు మండల అధ్యక్ష కార్యదర్శులు మామిడి నటరాజ్, రొంటాల భిక్షపతి. తేదీ 1/5/2026 ములుగు మండలంలోని జంగాలపల్లి గ్రామంలోని ఉపాధి హామీ పథకం పనుల వద్ద మేడే ఉత్సవాలు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగినాయి. ఈ కార్యక్రమానికి అధ్యక్ష వర్గంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ములుగు మండల అధ్యక్ష కార్యదర్శులు మామిడి నటరాజ్, రెంటాల భిక్షపతి వహించారు. ఈ మేడే కార్యక్రమం ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, మేడే స్ఫూర్తితోని ఉపాధి హామీ పథకం రక్షణ కొరకు ఉపాధి హామీ కూలీలు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఉపాధి కూలీల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని, విబి రాంజీ పథకంలో 90% నిధులు కేటాయించి ఖర్చు పెట్టాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలపైన ఈ పథకాన్ని నెట్టడం సరికాదని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు, పెట్టుబడిదారులకు వేల కోట్ల రాయితీ ఇస్తూ రాంజీ పథకానికి మాత్రం నిధులు 60% ఇస్తామనడం దుర్మార్గం అన్నారు. కావున ఉపాధి హామీ పథకం కోసం సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని ఈ మేడే సందర్భంగా మండల ప్రజానికానికి పిలుపునిచ్చారు. ఈ మేడే కార్యక్రమంలో సుమారు 500 మంది కూలీలు పాల్గొన్నారు. కార్మిక నాయకులు, వార్డు మెంబర్లు సాంబయ్య, మేకల సురేష్, మేకల సాంబయ్య, చేరాలు రాజిరెడ్డి, వీరన్న, విజయక్క, ఫీల్డ్ అసిస్టెంట్ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.